అప్డేట్స్ చూసుకుంటే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మీర్జాగూడ సమీపంలో వేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు, టిప్పర్ డ్రైవర్తో సహా మొత్తం 20 మంది మృతి చెందారు. మరికొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. నిన్న సెలవు దినం కావడంతో సొంతూరుకు వెళ్లి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ఘటనపై సైబరాబాద్ సిపి మహంతి స్పందించారు. ప్రమాదంలో 2 డ్రైవర్లు మరణించడంతో తప్పు ఎవరిదనేది ఇప్పుడే నిర్ధారించలేమని తెలిపారు. బస్సును ఢీకొట్టిన తర్వాత టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోని పడడంతో మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. టిప్పర్ డ్రైవర్ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో వాహనంపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టినట్టు గుర్తించారు. టిప్పర్ డ్రైవర్ను మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ కాంబ్లేగా గుర్తించారు. పటాన్ చెరువులోని క్రషర్ మిల్లు నుంచి కంకర లోడుతో వికారాబాద్కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా మన్నెవారిపల్లిలో